హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు 7th క్లాస్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ లెసన్ హిందీ దివస్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో వినిపోతున్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు అందడానికి క్రింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. ఓకేనా? చిత్ర में क्या क्या दिखाई दे रहे हैं? ఈ చూస్తున్నటువంటి పటంలో ఏమేమి కనపడుతున్నాయి మనకి? చిత్ర में एक मंच पर एक आदमी खड़ा कोई भाषण दे रहा है. మనకు కనపడుతున్నటువంటి చిత్రంలో ఒక మనిషి స్టేజ్ మీద నుంచొని ఏదో ఒక స్పీచ్ ఇస్తున్నట్టు, భాషణ ఇస్తున్నట్టు కనపడుతుంది. మంచ్ पर की कुर्सियों में दो आदमी बैठ भाषण सुन रहे हैं. స్టేజ్ మీద 2 కుర్చీల మీద ఇద్దరు మనుషులు కూర్చొని వాళ్ళు ఇస్తున్నటువంటి స్పీచ్ని వింటూ ఉన్నారు. మంచ్ కి సామ్నే भी लोग बैठे भाषण सुन रहे हैं. స్టేజ్ ముందు కూడా జనాలు కూర్చొని ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్ని వింటున్నారు. నెక్స్ట్, बाजू देख रहा लड़का किसके बारे में क्या पूछ रहा होगा? ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురు పిక్చర్లో ఉన్నటువంటి పిల్లల్లో ఒక బాబు ఇంకో బాబుని చూసి ప్రక్కనున్న బాబుని చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతూ ఉండొచ్చు అని ప్రశ్న. बाजू देख रहा लड़का मंच पर आसीन व्यक्तियों के बारे में पूछ रहा होगा कि हिंदी प्रचार में उनका क्या योगदान है. అక్కడ పక్కన బాబుని చూస్తున్నటువంటి బాబు ఏమని అడుగుతున్నాడంటే, స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ అడుగుతూ ఉండొచ్చు. వాళ్ళిద్దరూ హిందీ ప్రచారానికి, అంటే హిందీ యొక్క డెవలప్మెంట్కి, ప్రచారానికి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని అడుగుతూ ఉండొచ్చు కదా. మంచ్ పర్ ఖడా ఆద్మీ క్యా బోల్ రహా హోగా? స్టేజ్ మీద నుంచున్నటువంటి వ్యక్తి ఏం చెప్తూ ఉండొచ్చు? మంచ్ పర్ ఖడా హువా ఆద్మీ హిందీ భాషా కా మహత్వ బోల్ రహా హోగా. స్టేజ్ మీద నుంచున్నటువంటి వ్యక్తి తన యొక్క భాషణలో, అంటే స్పీచ్లో హిందీ భాష యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉండొచ్చు. సాత్ హీ హిందీ దివస్ మనానేకి జరూరత్ భీ స్పష్ట్ కర్ రహా హోగా. అంతేకాకుండా హిందీ దివస్ ఎందుకు మనము ఎవ్రీ ఇయర్ చేయాలనేటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు లెసన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సీత మరియు రోజీ అనేటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒకరికొకరు దారిలో కలిశారు. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళిద్దరు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. వాళ్ళ స్కూల్లో హిందీ దివస్ అనేటువంటి ప్రోగ్రాం జరగబోతుంది. ఈ హిందీ దివస్ ఎప్పుడు జరుపుతారు, ఎందుకు జరుపుతారు, ఆ రోజు వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోబోతున్నారు. ఓకే. రోజీ, ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లలో ఒకరి పేరు రోజీ, ఇంకొకరి పేరు సరిత. రోజీ సరితని అడుగుతుంది. క్యా బాత్ హై సరిత, తుమ్ ఆజ్ బడీ ఖుష్ హో, కహా సే ఆ రహీ హో? ఏం విషయం ఏంటి? ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు సరిత, ఎక్కడి నుంచి వస్తున్నావు? సరిత చెప్తుంది ఇప్పుడు, अपने विद्यालय से कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. నేను మా స్కూల్ దగ్గర నుంచే వస్తున్నాను. రేపు ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, దాని తయారీ జరుగుతోంది అని చెప్పింది. రోజీ అంటుంది, అచ్చా तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है. రోజీ ఏమడుగుతుందంటే, అవునా మీ స్కూల్లో కూడా హిందీ దివస్ చేస్తున్నారనమాట. సరిత అంటుంది ఇప్పుడు, हाँ कल 14 दिसंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. సరిత రోజీతో అంటుంది, అవును రేపొద్దున 14th డిసెంబర్ కదా, అందుకని నేను నిన్ను పిలుస్తున్నాను. నాకు కూడా కొంచెం పాట నేర్పించవా అని అడుగుతున్నాను. సరిత రోజీని పాట నేర్పించమని అడుగుతోందనమాట. ఎందుకంటే
14th డిసెంబర్న హిందీ దివస్ ప్రోగ్రాము వాళ్ళ స్కూల్లో కూడా జరుగుతుంది. వాళ్ళ స్కూల్లో తను కూడా ఆ పాట సరిత దగ్గర నేర్చుకొని పాడాలని అనుకుంటోంది. ఇప్పుడు రోజీ అంటుంది, ठीक है मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, హిందీ దివస్ మనావో. ఇప్పుడు సరిత పాట నేర్చుకోవాలనుకుంటుంది. రోజీ నేర్పిస్తానని అంది. ఠీక్ హై, నేను నీకు చెప్తాను, నువ్వు విను అని చెప్తుంది. శ్రద్ధగా విని నేర్చుకో అని చెప్తుంది. పాట ఎలా ఉంటే, హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అపనాओ, आओ सब मिलकर गाओ, హిందీ దివస్ మనావో. హిందీ నేర్చుకోండి, హిందీ మాట్లాడండి, హిందీని మీరు మీ సొంతం చేసుకోండి. आओ सब मिलकर गाओ, అందరు కలిసి హిందీ పాట అందరు కలిసి పాట పాడండి, హిందీ దివస్ జరుపుకోండి అని తను పాట ఈ విధంగా సరితకి రోజీ నేర్పిస్తూ వచ్చింది. ఇప్పుడు సరిత అంటుంది, హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యూ మనాతే హై. సరిత రోజీని అడుగుతుంది, అసలు ఈ హిందీ దివస్ 14th డిసెంబర్కి మాత్రమే ఎందుకు చేస్తారు, ఆ రోజు ఎందుకు చేస్తారు అని అడుగుతుంది. రోజీ, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. రోజీ చెప్తుంది, మా స్కూల్లో మా హిందీ టీచర్ గారు చెప్పారు, 1949 డిసెంబర్ 14కి మన యొక్క సంవిధానం అంటే కాన్స్టిట్యూషన్లో హిందీని రాజ్యభాషగా తీసుకున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కువగా హిందీ మాట్లాడతారు కాబట్టి కాన్స్టిట్యూషన్లో రాజ్యభాషగా తీసుకున్నారు. కాన్స్టిట్యూషన్ అండ్ సంవిధానం వాటికి అర్థం తెలుగులో రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాశారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు కదా, దాన్ని సంవిధానం అంటారు, అదే రాజ్యాంగం అంటారు. సో సరిత అంటుంది ఇప్పుడు, समझ गई, इसलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया. సరిత అడుగుతుంది, నాకు అర్థమైంది ఇప్పుడు, అయితే ప్రతి సంవత్సరము అందుకని హిందీ దివస్ ఈ రోజున చేస్తారనమాట. కానీ హిందీని మాత్రమే దేశం యొక్క రాజభాషగా ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు అని సరిత అడుగుతుంది. రోజీ చెప్తోంది, क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक है, लेकिन तुम भी तो बताओ तुम भाषण में तुम भाषण में क्या कहोगी. రోజీ సరితని అడుగుతుంది, హిందీ ఎందుకంటే దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి అని చెప్తున్నారు. అందుకని హిందీని మన రాజభాషగా తీసుకున్నారు. లేకిన్ తుమ్ భీ తో బతావో తుమ్ భాషణ్ మే క్యా కహోగే. నువ్వు చెప్పు మరి, ఇప్పుడు నువ్వు ఇచ్చే స్పీచ్లో ఏమని చెప్తావు అని. ఇప్పుడు సరిత చెప్తోంది రోజీతో, తో సునో, అయితే విను అని అభినయ్ కర్తే హుయే బతాతి హై, యాక్ట్ చేస్తూ చెప్తుందనమాట. ఎలాగా ఏమని చెప్తుందంటే, ప్రధానాధ్యాపక్ జీ ఏవం గురుజనో భాయియో और బహనో. ప్రధానోపాధ్యాయులంటే ప్రధాన హెడ్ మాస్టర్ గారిని అంటారు కదా, ప్రధానోపాధ్యాయులకు, టీచర్స్కి, భాయియో అంటే సోదరులు, భాయియో और బహనో అని తను అంటుందంట. ఆ తర్వాత ఆప్ సబ్కో హిందీ దివస్కి హార్దిక్ బధాయి, మీ అందరికీ హిందీ దివస్ యొక్క హార్దికమైనటువంటి శుభాకాంక్షలు. హిందీ హమారే దేశ్కి రాజభాష హై, హిందీ మన దేశం యొక్క రాజ్యభాష. ఇసే సీఖ్నా హమారే లియే బహుత్ జరూరీ హై. హిందీ మన యొక్క రాజభాష కాబట్టి ఈ భాషను నేర్చుకోవడం
మనకి చాలా అవసరము అని చెప్తాను. సరితానే భాషణ్ మే ఔర్ క్యా క్యా కహా హోగా ఇంతవరకు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు తను ఇంకా ఏం చెప్పుంటుంది అనేది మనకి వదిలేశారనమాట. ఫ్రెండ్స్, మీకు దీని విషయంలో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ మీరు కామెంట్స్లో పెట్టచ్చు. మీకు నచ్చిన కామెంట్స్లో పెట్టండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్.